హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో 4 పార్ట్లు కంప్లీట్ అయ్యాయి. ఇది పార్ట్ 5 వీడియో. ఇందులో క్వశ్చన్ నెంబర్ 50 నుంచి 75 వరకు ఉన్నాయి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 51. ఇఫ్ లాస్ ఈజ్ 1/3 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, ది లాస్ పర్సంటేజ్ ఈజ్. నష్టం అనేది అమ్మిన వెలలో 1/3 వంతు ఉంది. సో దీన్ని ఫస్ట్ మనం రాయటం రావాలి. సో లాస్ చూడండి ఎలా ఉంది. లాస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కదా. ఇలా రాసుకోవడం వస్తే కనుక మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ సెల్లింగ్ ప్రైస్ని ఇటు తీసుకొని రండి. లాస్ బై ఇంటూలో ఉంది, ఇటు వస్తే బై అవుతుంది కదా. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు 1, సెల్లింగ్ ప్రైస్ 3. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కావాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 3, లాస్ అనేది 1, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఎందుకంటే 4కి కొని 3కి అమ్మితే 1 నష్టం వచ్చింది, అంతే కదా. ఎక్కువకు కొని తక్కువకు అమ్మాడు కాబట్టి నష్టం వచ్చింది. సో ఇప్పుడు మనం నష్ట శాతం కనుక్కోవాలి. నష్ట శాతానికి నష్టం బై లాస్ అంటే 1 కదా, 1 బై కాస్ట్ ప్రైస్ 4 × 100. 4తో క్యాన్సిల్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్ టు 25% అనేది లాస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 52. ఇన్ ఏ సర్టెన్ స్టోర్ ది ప్రాఫిట్ ఈజ్ 320% ఆఫ్ ది కాస్ట్. ఇఫ్ ది కాస్ట్ ఇంక్రీజెస్ బై 25% బట్ ది సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్, అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ది ప్రాఫిట్. ఒక స్టోర్లో ప్రాఫిట్ అనేది 320% వచ్చిందంట. అయితే కాస్ట్ ప్రైస్ని 25% ఇంక్రీజ్ చేసి తర్వాత మళ్ళీ అదే రేటుకి అమ్మారు. అంటే ఏ రేటు పెంచకుండా అమ్మకం రేటు అదే రేటు, ముందు ఎంతకు అమ్మారో అంతకే పెంచారు. అయితే అలాంటప్పుడు అమ్మకపు వెలలో లాభం ఎంత శాతం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే అసలు కాస్ట్ ప్రైస్ అనేది మనం ఎంతో కొంత తీసుకుందాం. సో కాస్ట్ ప్రైస్ నేను 100 అనుకుంటాను. అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది, లాభం అనేది 320%గా ఉంది అని ఇచ్చాడు కదా స్టోర్లో. సో లాభం ఈ 100కి 320% అంటే 320 రూపాయలు అనే అర్థం. మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయి ఉంటుంది, అమ్మకపు వెల. అమ్మకపు వెల ఎంత అంటే చూడండి, 100 + 320 420 అవుతుంది. 420 రూపాయలు అనేది అమ్మకపు వెల అవుతుంది. అయితే అందులో 100 దాని అసలు రేటు, లాభం 320. ఇప్పుడు ఏం జరిగింది, ఈ అసలు రేట్ని కాస్ట్ ప్రైస్ని 25% ఇంక్రీజ్ చేశారంట. ఇంక్రీజ్ చేస్తే అదేమవుతుంది, 125 రూపాయలు అవుతుంది. అయితే అమ్మేటప్పుడేమో ఇదే రేటుకి అమ్మారు, మళ్ళీ 420కే అమ్మారు. అది 125 చేసినా సరే 420కే అమ్మడం వల్ల లాభం అనేది కొంత తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే 25 రూపాయలు ఎక్స్ట్రా అయింది కదా. ఇది 100 + 25 అంటే 125 అయింది ఇప్పుడు ఇది. కాబట్టి లాభంలో ఒక 25 తగ్గుతుంది. 25 తీసేస్తే 295 అవుతుంది. ఈ లాభం అనేది, ఇప్పుడు వచ్చిన లాభం అనేది ఈ అమ్మకపు వెలలో ఎంత శాతం, అది క్వశ్చన్ అన్నమాట. ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్లో ఆ లాభాన్ని చూడాలి. ఇంటూ 100, 0 0 క్యాన్సిల్. ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 295 ఉంది. దీన్ని అప్రాక్సిమేట్లీ అన్నాడు కదా క్వశ్చన్లో. సో క్యాన్సిల్ చేస్తే చూడండి, 42 7s 42 ఏళ్ళు 294 అవుతుంది. జస్ట్ ఇంకా ఒకటే తగ్గింది కాబట్టి 7తో క్యాన్సిల్ చేసాను. 7 × 10 అంటే 70% అవుతుంది అప్రాక్సిమేట్గా. క్వశ్చన్ నెంబర్ 53. అశోక్ బైస్ ఏ కార్ at 20% డిస్కౌంట్ ఆఫ్ ది ప్రైస్ అండ్ సెల్స్ ఇట్ at 20% హయ్యర్ ప్రైస్. హిస్ పర్సంటేజ్ గెయిన్ ఈజ్. అశోక్ అనే వ్యక్తి ఒక కార్ని 20% డిస్కౌంట్తో కొని అమ్మేటప్పుడు దాని అసలు రేటు కంటే 20% ఎక్కువకి అమ్మాడు. అయితే అతని ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోమంటున్నాడు, లాభ శాతం. అయితే ఫస్ట్ దాని అసలు రేటుని మనం 100 అనుకుంటే 20% డిస్కౌంట్తో కొన్నాడు కదా. సో అప్పుడు -20% చేస్తే 100లో నుంచి 20, 100లో 20% అంటే 20 కదా, డిస్కౌంట్ అంటే
20 డిస్కౌంట్ పోను 80కి కొన్నాడు అనుకుందాం. అయితే ఇప్పుడు అమ్మేటప్పుడు ఏం చేశాడు, దాని అసలు రేటు కంటే 20% అబవ్కి అమ్మాడు. అంటే దీనికి 20% ఎంత, ప్లస్ 20%, సో 120. కొనేటప్పుడేమో 80కి కొని అమ్మేటప్పుడేమో 120కి అమ్మాడు. అప్పుడు అతని ప్రాఫిట్ ఎంత అంటే 80కి 120కి మధ్య డిఫరెన్స్ 40 బైలో అతనికి పడిన కాస్ట్ ప్రైస్ 80 ఇంటూ 100. సో 0 4 రెళ్ళు 2 తోటి 50 సార్లు. సో 50% అనేది అతని యొక్క ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది. Question number 54. The profit earned after selling an article for 1754 is the same as loss incurred after selling the article for 1492. What is the cost price of the article? ఒక వస్తువుని 1754 అమ్మితే ఎంత ప్రాఫిట్, ఎంత లాభం వచ్చిందో దాన్నే 1492 రూపాయలకి అమ్మితే అంతే నష్టం వస్తుంది. అయితే దాని యొక్క అసలు రేటు కనుక్కోవాలి. సో ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అవుతుంది. ఎందుకంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ ఎంత వచ్చింది అన్నాడు కదా. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. అప్పుడు ఈ రెండింటి రేషియో 1:1. సో ఈ ప్రాబ్లంలో 1:1 అని ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఇచ్చిన రెండు రేట్లని యాడ్ చేసి బై 2 చేయాలి. చూడండి, ఇచ్చిన మొదటి రేటు 1754, రెండవ రేట్ వచ్చేసరికి 1492 బై 2. ఈ 2 ఏంటంటే రెండు సమానంగా వచ్చాయి కదా, 1 + 1 యాడ్ చేస్తే బై 2 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే చూడండి, 6, 9 + 5 14 కదా, 1 ఉంటుంది, 8 + 4 12. సో 2 ఇక్కడ 1 1 3 అవుతుంది బై 2. క్యాన్సిల్ చేస్తే 1623. సో 1623 రూపాయలు అనేది దాని యొక్క అసలు రేటు, కాస్ట్ ప్రైస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55. The profit earned by selling an article for 832 rupees is equal to the loss incurred when the same article is sold for 448 rupees. What should be the sale price for making 50% profit? అయితే ఒక వస్తువుని 832కి అమ్మితే ఎంత లాభం వచ్చిందో దాన్నే 448కి అమ్మితే అంత నష్టం వచ్చింది. సో ఇది కూడా ముందు చేసిన మోడల్ లాగే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. అయితే దాన్ని 50% ప్రాఫిట్కి అమ్మితే ఎంత రేటుకి అమ్మాలి అని అనేది క్వశ్చన్. ఫస్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ వచ్చింది కాబట్టి 1:1గా మనం తీసుకోవాలి. ఇప్పుడు రెండు ప్రైస్లు, రెండు రేట్లు యాడ్ చేసి బై 2 చేయాలి. ఫస్ట్ రేట్ వచ్చేసరికి 832 ప్లస్ సెకండ్ రేట్ వచ్చేసరికి 448 బైలో 2 ఈజ్ ఈక్వల్ టు రెండింటిని యాడ్ చేస్తే 1280 బై 2. 2తో క్యాన్సిల్ చేస్తే 640. సో 640 అనేది దాని యొక్క అసలు రేటు, కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏం చేయాలి, 50% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలి. దీంట్లో 50% చూడండి, 50% అంటే దీంట్లో సగమే కదా, అప్పుడు 320 అవుతుంది. 640లో సగం 0 6 9. సో 960కి అమ్మితే వాళ్ళకి 50% ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ 56. The profit earned by selling an article for 900 rupees is double the loss incurred when the same article is sold for 450. At what price should the article be sold to make 25% profit? అయితే ఒక వస్తువుని 900కి అమ్మితే 2 రెట్లు లాభం వస్తుందంట. ఎప్పుడు ఒక వస్తువుని 400కి అమ్మితే వచ్చే నష్టానికి రెట్టింపు అవుతుంది. అది 900కు అమ్మితే వచ్చే లాభం అనేది 450కి అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు ఉంటుంది. సో అలాంటప్పుడు దీనికి మనం ముందు కాస్ట్ ప్రైస్ కనుక్కొని ఆ తర్వాత 25% ప్రాఫిట్తో ఎంతకు అమ్మొచ్చో చూద్దాం. ఇప్పుడు ఇందాకట్లాగే సేమ్ ప్రాఫిట్కి లాస్కి రేషియో రాసుకోవాలి. ప్రాఫిట్ అనేది 2 రెట్లు అంట లాస్కి. సో ప్రాఫిట్ లాస్ 2:1లో ఉన్నాయి. అయితే ఒకటేమో 900కి అమ్మారు, ఇంకొకటేమో 450కి అమ్మారు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత అవుతుంది, 450.
ఈ 450లో ఈ ప్రాఫిట్ లాస్ని 2:1గా విడగొట్టండి. సో 2:1 అంటే మొత్తం కలిపితే 3. 450ని 3 పార్ట్స్ చేయండి. 450/3 అంటే 150 వస్తుంది ఒక్కొక్కటి, అంతే కదా. 450/3 అంటే 150 వస్తుంది. సో ఒక పార్ట్ వచ్చేసరికి 150. సో లాస్ అనేదేమో 150 అవుతుంది. మరి అప్పుడు 2 పార్ట్స్ అంటే 150 × 2 300 అనేదేమో ప్రాఫిట్ అవుతుంది. ఇదేమో లాస్, 300 ఏమో ప్రాఫిట్, 150 ఏమో లాస్. సో దీని ప్రకారం మనం ఇలా విడగొట్టుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 900లో నుంచి 300 తీస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది, ఎందుకంటే ఇది ప్రాఫిట్ అనేది 300 కాబట్టి. లేదా ఈ 450కి ఈ లాస్ని యాడ్ చేస్తే దాని యొక్క అసలు రేట్ అనేది వస్తుంది. ఎలా చేసినా కానీ 600 అనేదే వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, 25% ప్రాఫిట్కి అమ్మాలి కాబట్టి ఇందులో 25% ఎంతో చూడండి. 600లో 25% అంటే 1/4 కనుక్కోవాలి. 1/4 ఎంత అంటే 150. 600లో 25% అంటే 150. సో ఇప్పుడు యాడ్ చేయండి. 750 రూపీస్కి కనుక దానికి అమ్మినట్లయితే వాళ్ళకి 25% ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ది పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for 1920 is equal to the percentage loss incurred by selling same article for 1280. At what price should the article be sold to make 25% profit? ఇది కూడా ముందు చేసిన మోడల్ లాగే సేమ్ మోడల్. ఇది ఈజీనే. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. అక్కడ ఇచ్చాడు కదా ప్రాబ్లంలో, ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ ఎంత వచ్చింది అని. సో ఇప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ లాస్ అంటే ఇది 1:1 కదా. ఇప్పుడు ప్రైసెస్ని యాడ్ చేసి బై 2 చేయాలన్నమాట. ఒకటేమో 1920, ఇంకొకటి వచ్చేసరికి 1280 బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిని యాడ్ చేస్తే 3200 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1600 అనేది ఆ వస్తువు కొన్న వెల, కాస్ట్ ప్రైస్. ఇప్పుడు దీన్ని 25% ప్రాఫిట్కి అమ్మాలి. ఈ 1600లో 25% అంటే ఎంత అంటే 400 అవుతుంది. 25% అంటే 1/4గా తీసుకొని చేయండి. 1600 × 1/4 వేస్తే 400 వస్తుంది. సో టోటల్ ఎంత అంటే 2000కి కనుక అమ్మితే 25% ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ప్రాఫిట్ ఎర్న్ బై సెల్లింగ్ an article for 1060 is 20% more than the loss incurred by selling the article for 950 rupees. At what price should the article be sold to make 20% profit? సో ఇది కూడా సేమ్ మోడల్. దీనికి ముందు లెక్క కాకుండా దానికి ముందు చెప్పినట్టు ఫస్ట్ ప్రాఫిట్ లాస్ రేషియో తీసుకోండి. ప్రాఫిట్ లాస్ రేషియో ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, లాస్ కన్నా ప్రాఫిట్ అనేది 20% ఎక్కువ వచ్చింది అని అన్నాడు. సో ఇప్పుడు లాస్ని నువ్వు 100% అనుకుంటే ప్రాఫిట్ ఏమవుతుంది, 20%ఏ కదా అయ్యేది. సో క్యాన్సిల్ చేస్తే 25 26. సో ప్రాఫిట్ లాస్ రేషియో 6:5 అవుతుంది. అయితే ప్రైసెస్ చూడండి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే ఒకదాన్నేమో 1060కి అమ్మాడు, అప్పుడు లాభం వచ్చింది. ఇంకొక దాన్ని 950కి అమ్మితే నష్టం వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 110. సో ఈ 110ని ఈ టోటల్ పార్ట్స్గా విడగొట్టుకోండి. 6 + 5 అంటే 11. 110/11 అంటే ఒక్కొక్క పార్ట్ 10 వస్తుంది. అప్పుడు లాస్ ఎంతో ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. సో ఒక పార్ట్ వచ్చేసరికి 10 అయితే మరి 6 పార్ట్స్ అంటే 60 రూపీసే కదా. అప్పుడు 60 అనేది ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ 60 రూపాయలు లాభం. అక్కడే 5 అనేది లాస్. 1 పార్ట్ అంటే 10, 5 అంటే 50. సో 50 అనేది లాస్. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో 1060కి అమ్మడం వల్ల 60 లాభం వచ్చింది, 950కి అమ్మడం వల్ల 50 నష్టం వచ్చింది. ఇప్పుడు దాని అసలు రేటు ఎంత అంటే దీన్ని దీంట్లోంచి అయినా తీసేయచ్చు, లేదా దీనికి దీన్ని యాడ్ చేయొచ్చు. దాని అసలు రేటు 1000 రూపీస్ అవుతుంది. సో 1000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు 20% ప్రాఫిట్ కమ్మాలి. 1000లో 20% అంటే 200. సో 1200 రూపీస్కి అమ్మితే అతనికి 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 59.
When an article is sold for 116 rupees, the profit is thrice as much as when it is sold for 92 rupees. The cost price of the article is. ఒక వస్తువుని 116 రూపాయలకి అమ్మితే వచ్చిన లాభం అనేది 92 రూపాయలకి అమ్మితే వచ్చిన లాభానికి 3 రెట్లుగా ఉంది. అయితే కొన్న వెల ఎంత? సో ఇది ఎలా చేయాలి అంటే ఇది కూడా ముందు చేసిన మోడల్ లాగే, కాకపోతే ఇక్కడ 2 సార్లు ప్రాఫిట్ అనేదే వచ్చింది. ముందు మోడల్లోనేమో ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ ఉంది, కానీ ఇక్కడ 2 ప్రాఫిట్లే ఉన్నాయి. సో ఒకటేమో 116కి అమ్మితే కొంత లాభం వచ్చింది, అయితే కొంత లాభం వచ్చింది కదా. అయితే దీన్ని ఇంకొకసారి 92కి అమ్మితే కొంత లాభం వచ్చింది. అయితే 116కి అమ్మితే వచ్చిన లాభం అనేది 92కి అమ్మితే వచ్చిన లాభానికి 3 రెట్లు అని ఇచ్చాడు, థ్రైస్ అని ఇచ్చాడు. సో ఈ లాభానికి ఈ 116కి అమ్మితే వచ్చిన లాభం 3 రెట్లుగా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని డిఫరెన్స్ చేయండి. చేస్తే 24 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2p. 3pలోంచి p తీసేస్తే 2p వస్తుంది. సో 2p అంటే 24. మరి p అంటే ఎంత అవుతుంది? 2తో క్యాన్సిల్ చేయండి, 12. సో p అంటే 12, అంటే ప్రాఫిట్ అనేది 12. ఇక్కడ p అంటే 12 కాబట్టి ఈ ప్లేస్లో 12 రాయండి. అంటే 92కి అమ్మడం వల్ల 12 రూపాయల లాభం వచ్చింది. అయితే దాని అసలు రేటు ఎంత అయి ఉండొచ్చు అంటే 92కి అమ్మితే 12 లాభం వచ్చింది కాబట్టి 12ని 92లోంచి తీసేస్తే 80 వస్తుంది. సో 80 రూపాయలు అనేది దాని యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు, కాకపోతే మనకి ఇక్కడే ఇచ్చాడు, ఆప్షన్ 4 ఇచ్చాడు. సో టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 60. The cost price of 15 books is equal to the selling price of 20 books. The loss percentage is. 15 పుస్తకాలు కొన్న వెల 20 పుస్తకాలు అమ్మిన వెలకి సమానం. ఇక్కడ మనం ప్రాబ్లం చూడగానే మనకి లాసో ప్రాఫిట్టో అర్థమైపోతుంది. చూడండి, మనం బుక్స్ అయితే, వస్తువులు అయితే మనం ఎక్కువ కొని తక్కువ అమ్మాలి. అది ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకోండి. మనం వస్తువులు ఎక్కువ కొనుక్కోవాలి. నేను 20 వస్తువులు కొనుక్కొని అదే రేటుకి 15 అమ్మాను అనుకోండి, నాకు ఒక 5 లాభం వస్తాయి. అలా కాకుండా నేను 15 కొనుక్కొని ఆ రేటుకి నేను 20 అమ్మాను అనుకోండి, నాకు 5 నష్టం వస్తాయి. అలాగా ప్రాబ్లం చూడగానే అర్థం చేసుకునేలాగా మనం ప్రాక్టీస్ అవ్వాలి. సో దీన్ని ఎలా చేయాలంటే ప్రాబ్లంలో చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 బుక్స్ అని ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ని ఇటు తీసుకొని రండి, 15 అటు తీసుకొని పోండి. సిపి ఇటు ఇంటూలో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బై అవుతుంది, అటేమో 20 బైలో 15 ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమో 15 రూపీస్, కాస్ట్ ప్రైస్ 20 రూపీస్గా తీసుకోండి. మరి లాస్ ఎంత అంటే 5 రూపీస్ లాస్ అనమాట. సో లాస్ పర్సెంట్ 5 బై కాస్ట్ ప్రైస్ 20 ఇంటూ 100. 21 25, 5 5 25. సో 25% అనేది లాస్ అవుతుంది. 61. If the cost price of 10 articles is equal to the selling price of 7 articles, then the gain or loss percentage is. సో చూడండి, 10 వస్తువులు కొనుక్కొని 7 వస్తువులు అమ్మాడు. అయితే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే ప్రాఫిటే వస్తుంది. ఎక్కువ వస్తువులు కొని తక్కువ వస్తువులు అమ్మాడంటే అతనికి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కొనేటప్పుడు ఎక్కువ కొనాలి, అమ్మేటప్పుడు తక్కువ అమ్మాలి. సో చూడగానే మనకి లాస్ అనేది వస్తుంది. మరి డిఫరెన్స్ ఎంత? 10కి 7కి 3. సో 3 బై ఎన్ని అతనికి పడిన కాస్ట్ ప్రైస్ ఎన్ని అంటే అతను 7 అమ్మాడు, మిగిలిన 3 ఉంచుకున్నాడు. 7 మాత్రమే అమ్మాడు కాబట్టి అతనికి పడిన కాస్ట్ ప్రైస్ 7. సో 3/7 ఇంటూ 100 అలా చేయాలి. సో నేను ప్రాబ్లం లాగా మామూలుగా చేస్తున్న ప్రాసెస్ తోటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 7 ఆర్టికల్స్. సో చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇటు వస్తుంది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 10 అవుతుంది, కాస్ట్ ప్రైస్ 7 అవుతుంది. సో అప్పుడు తక్కువ కొని ఎక్కువకి అమ్మినట్టు అవుతుంది. డిఫరెన్స్ ఎంత అంటే 3 ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సో 3 బై కాస్ట్ ప్రైస్ 7 ఇంటూ 100. సో 300/7 అంటే 7 4 28, ఇంకొక 20 ఉంటుంది, 7 2 14,
6 ఉంటుంది. సో 6/7%, 40 to 6/7% అనేది ప్రాఫిట్ అన్నమాట. Question number 62. A wholesaler buys 20 pence at the market price of 16 pence to a retailer. The retailer in turn sells them at the market price. Determine the gain or loss percent to the retailer. ఇక్కడ 20 పెన్నులు 16 పెన్నులు అని రెండు నంబర్స్ మనకు కనబడుతున్నాయి కదా. సో వాటిని ఏం చేద్దామంటే ఫస్ట్ 20 పెన్స్ వచ్చేసరికి 20 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ 16 పెన్స్ ఎంత అవుతాయి మరి అప్పుడు 16 రూపీస్ అవుతాయి. అయితే హోల్సేలర్ దగ్గర నుంచి ఒక రిటైలర్ ఏం చేశాడంటే ఈ 20 పెన్నులని 16 పెన్నుల రేట్కే కొన్నాడు. అప్పుడు అతనికి ఎంత పడింది రేటు, కాస్ట్ ప్రైస్? 20 పెన్నులు 16 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయింది. సో ఇది కాస్ట్ ప్రైస్ అన్నమాట. కానీ ఇతను అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ 20 పెన్స్ని ఈ రేటుకే అమ్ముతున్నాడు, ఆ మార్కెట్ ప్రైస్కే అమ్ముతున్నాడు, ఆ ప్రకటిత వెలకి. అంటే హోల్సేలరు ఎలా అయితే దాని మీద ముద్రించాడో రేట్ని ఆ రేటుకి అమ్ముతున్నాడు. అంటే ఎంతకి? 20కి అమ్ముతున్నాడు. అయితే ఇప్పుడు ఇతనికి ఇది సెల్లింగ్ ప్రైస్, ఇతని ప్రాఫిట్ ఎంత? 4. సో 4 బై కాస్ట్ ప్రైస్, అతని కాస్ట్ ప్రైస్ 16 into 100. 4తో క్యాన్సిల్ చేస్తే 4 into 25. సో 25% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 63. A farmer bought 749 sheep. He sold 700 of them for the price paid for the 749 sheep. The remaining 49 sheep were sold at the same price per head as the other 700. Based on the cost, the percent gain on the entire transaction is. ఇక్కడ ఈ రైతు ఏం చేశాడంటే 749 గొర్రెల్ని కొన్నాడు. సో 749 కొన్నాడు. 749 ఎంత అంటే 749 రూపీస్ అని అనుకుందాం. అనుకుంటే ఇందులో ఏం చేశాడంటే ఇందులో 700 గొర్రె పిల్లల్ని అతను ఎంతకి కొన్నాడో అంతకి అమ్మాడు. అంటే 749కి అమ్మాడు. 749కి అమ్మాడు. మరి మిగిలిన 49 ఏం చేశాడంటే వీటిని రెండు వేరువేరుగా అమ్మాడు. ఒకసారి ఏమో 700 అమ్మాడు, ఇంకొకటి ఏమో 49 రూపీస్కి అమ్మాడు. అయితే అప్పుడు మిగిలిన 49ని అదే రేటు ఎంత కొన్నాడో అంతకు అమ్మాడు. 749 అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి అని అనుకుందాం. ఇక్కడ 700 వచ్చేసరికి 749కి అమ్మాడంట. మిగిలిన 49 వచ్చేసరికి వాటి ఎలా కొన్నాడో అలాగే అమ్మేశాడు అని అర్థం. అయితే ఇప్పుడు వీటి మీద అతనికి లాభమే లేదు, కానీ ఇప్పుడు దీని మీద లాభం ఎంతో చూడాలి. చూడండి, 700 మామూలుగా అయితే 700 రూపీస్ అవ్వాలి, కానీ 749కి అమ్మాడంటే ఎంత ప్రాఫిట్ ఉంది? 49 బై వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 700 కాస్ట్ ప్రైస్ 700 రూపీస్ కదా, ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 7తో క్యాన్సిల్ చేస్తే 7. సో 7% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 64. ఇఫ్ బై సెల్లింగ్ 110 mangoes, the cost price of 120 mangoes is realized, the gain percent is. 110 మామిడి పళ్ళు అమ్మిన వేళ 120 మామిడి పళ్ళు కొన్న వేళగా వాళ్ళు గమనించారు. అయితే లాభశాతం ఎంత అంటున్నాడు. సో చూడండి, నేను ముందే చెప్పాను ఏంటంటే మనం ఎక్కువ వస్తువులు కొని అమ్మేటప్పుడు తక్కువ వస్తువులు అమ్మితేనే మనకి లాభం వస్తుంది. ఇక్కడ 120 మ్యాంగోస్ని కొనుక్కొని అతను అదే రేటుకి 110 మ్యాంగోసే అమ్మాడు. సో అందువల్ల అతనికి 10 డిఫరెన్స్ వచ్చింది. 10 మ్యాంగోస్ అనేవి అతనికి ప్రాఫిట్ అయింది. సో చూడగానే మనం ఈజీగా గుర్తుపట్టాలంటే ఈ లాజిక్ తెలుసుకోవాలి. వస్తువులు అయితే మనం తక్కువ అమ్మాలి అమ్మేటప్పుడు, అదే అలా కాకుండా డబ్బులకి అయితే మాత్రం ఎక్కువ రేటుకి అమ్ముకుంటే లాభం వస్తుంది. సో వస్తువులకి మనీకి తేడా తెలుసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 110 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 మ్యాంగోస్. దీన్ని ఇలా రాసుకొని ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 120, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 110. ఎందుకంటే సిపిని ఇటువైపు తెచ్చినా 110 అటువైపు తీసుకెళ్ళినా కానీ మనకు అదే వాల్యూలు వస్తాయి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఆ డిఫరెన్స్ వచ్చేసరికి 10 బైలో కాస్ట్ ప్రైస్ 110 ఇంటూ 100. 0 క్యాన్సిల్, 1/11 అంటే 9
1/11% అనేది ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 65. The cost price of 20 articles is same as the selling price of X articles. If the profit is 25%, then the value of X is cost price of 20 articles. CP of 20 articles is equal to SP of X articles అని ఇచ్చాడు. సో సిపి ఈ ఎస్పీ ఇటువైపు వస్తే బైకి వెళ్తుంది, 20ని ఇటువైపు తీసుకెళ్తే X/20. సో కాస్ట్ ప్రైస్ అంటే X, సెల్లింగ్ ప్రైస్ అంటే 20. ప్రాఫిట్ 25% వచ్చింది అని ఇచ్చాడు. ప్రాఫిట్ 25% వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అనేది 125% అయింది అని అర్థం. సో ఈ 125% అంటే 20 ఆర్టికల్స్ అని అర్థం. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్. కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడూ 100% కదా. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%. ఈ 100% ఎంతో కనుక్కుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో 100% అంటే ఎంతో కనుక్కుంటే మనకి కాస్ట్ ప్రైస్ అసలు ఎన్ని ఆర్టికల్స్ అనేవి వస్తాయి? 25 4లు 25 5లు 5 తోటి 4 సార్లు 4 4లు సో 16. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 articles is equal to selling price of 16 articles. సో X is equal to 16 అవుతుంది ఆన్సర్. Question number 66. On an order of 5 dozen boxes of a consumer product, a retailer receives an extra dozen free, the equivalent to allowing him a discount of. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రిటైలరు 5 బాక్సుల వస్తువులను కనుక అతను ఆర్డర్ పెడితే 1 డజను 5 డజన్ల బాక్సులు అతను ఆర్డర్ పెడితే 1 డజన్ ఫ్రీగా వచ్చిందంట. అయితే ఆ 1 డజను అది ఎంత డిస్కౌంట్కి ఈక్వల్లో తెలుసుకోవాలి. 5 డజన్లు ఆర్డర్ పెడితే 1 డజన్ వచ్చేసరికి ఫ్రీ వచ్చింది. మరి ఇప్పుడు మొత్తం ఎన్ని డజన్లు అంటే 6 డజన్లు. సో 6 డజన్లు, అందులో డిస్కౌంట్ వచ్చేసరికి 1. అలా కాకుండా ఇక్కడ మీరు కనుక 5 రాస్తే 6 ప్లేస్లో 5 డజన్లలో 1 డజన్ ఫ్రీ వచ్చినట్టు అవుతుంది. అప్పుడు అతనికి పడిన కాస్ట్ ప్రైస్ 4 డజన్లే అవుతుంది. సో అప్పుడు తప్పు అవుతుంది అనమాట. 5 ఇక్కడ ఉండకూడదు. 6 ఎందుకు ఉండాలంటే మొత్తం 6లో 1 డిస్కౌంట్, మిగిలిన 5 అతను కొన్నాడు. సో 1/6 into 100 is equal to 16 2/3% అనేది డిస్కౌంట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 67. A man sold 18 cards for 16,800, gaining thereby the cost price of 3 cards. The cost price of the cart is. ఒక వ్యక్తి 18 మంచాలు 16,800కి అమ్మి 3 మంచాల కొన్న ధరని లాభంగా పొందాడు. అయితే ఒక్కొక్క మంచం కొన్న రేటు ఎంత? ఇప్పుడు 16,800 అనేది రెండింటి యొక్క రేటు. అయితే ఇందులో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు చూడండి, సెల్లింగ్ కార్డ్స్ ఇచ్చాడు చూడండి. ఎన్ని అమ్మాడు అంటే 18 అమ్మాడు. సో ఇది సెల్లింగ్ ప్రైస్గా తీసుకోండి. కాస్ట్ ప్రైస్ ఎంతో చూద్దాం. కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 3 మంచాలు లాభంగా పొందాడు, 3 కార్డ్స్ గెయిన్ అయ్యాడు. అంటే అప్పుడు ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ గెయిన్ వచ్చినప్పుడు, కొన్న వేల అనేది లాభంగా వచ్చినప్పుడు వస్తువుల్ని యాడ్ చేయాలి. 3 లాభం వచ్చినాయి, అమ్మిందేమో 18. ఆ రెండింటిని యాడ్ చేస్తే 21 కార్డ్స్ అవుతాయి. సో ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకోండి. అంటే దీని అర్థం అతను 21 మంచాలు 16,800కు కొని అదే రేటుకి 18 మంచాలు అమ్మగా అతనికి డిఫరెన్స్ చూడండి, 3 ఉంది కదా, 3 మంచాలు కాస్ట్ ప్రైస్ అనేది లాభంగా వచ్చింది. సో ఇప్పుడు మనకి అతను 21 కొని 18 అమ్మాడు, ఎక్కువ కొని తక్కువ అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు 21 ఎంత కొన్నాడు? 16,800 కొన్నాడు. 21తో క్యాన్సిల్ చేస్తే 800 వస్తుంది. సో ఒక్కొక్క కార్ట్ వాల్యూ ఎంత అంటే 800 రూపీస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 68. Mohan bought 20 dining tables for 12,000 rupees and sold them at the profit equal to the selling price of 4 dining tables.
ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ డైనింగ్ టేబుల్ ఈజ్. మోహన్ అనే వ్యక్తి 20 డైనింగ్ టేబుల్స్ని 12,000కి కొన్నాడు అని ఇచ్చాడు. అయితే అతనికి లాభం వచ్చిందంట. ఎంత లాభం అంటే 4 డైనింగ్ టేబుల్ యొక్క అమ్మకపు వెల అతను లాభంగా పొందాడు. ముందు ప్రాబ్లంలోనేమో మనం కొన్న వెలని లాభంగా పొందాం. సో ఈ ప్రాబ్లంలో అమ్మిన వెలని లాభంగా పొందాం. అయితే ఒక్కొక్క డైనింగ్ టేబుల్ రేట్ ఎంత అన్నాడు. సో సేమ్ మోడల్. సో 12,000 రూపీస్ ఇలా రాస్తున్నాను. ఇప్పుడు ఇతనేమో 20 కొన్నాడు అని ఇచ్చారు. సో దీన్ని కాస్ట్ ప్రైస్ అనుకోండి. మరి ఇప్పుడు అతనికి లాభం ఎంత వచ్చింది అంటే 4 టేబుల్స్ ఖరీదు లాభంగా వచ్చింది. 4 టేబుల్స్ ప్రాఫిట్ వచ్చింది అంటే అతను తక్కువ టేబుల్స్ అమ్మినట్ట ఎక్కువ టేబుల్స్ అమ్మినట్ట అనేది మనం గమనించాలి. సో ఇప్పుడు ఇతనికి లాభం వచ్చిందంటే తక్కువ టేబుల్స్ అమ్మినట్టే. వస్తువులు ఎక్కువ కొనుక్కొని తక్కువ అమ్మితేనే లాభం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇతను 4 టేబుల్స్ ప్రాఫిట్ వచ్చినాయంటే ఓన్లీ 16 అమ్మినట్టు. సో సెల్లింగ్ ప్రైస్గా తీసుకోండి. ఇది 20 టేబుల్స్ 12,000కి కొని అదే 12,000కి 16 టేబుల్స్ అమ్మాడు. అలాంటప్పుడు అతనికి 4 టేబుల్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 టేబుల్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక్కొక్క టేబుల్ని ఎంతకి అమ్మాడు. సో మొత్తం 16 టేబుల్స్ 12,000కి అమ్మాడు కదా. సో 12,000 బైలో 16. సో 16తో క్యాన్సిల్ చేయండి, లేదా 4 చేత 4 4 4 3,000 4తో క్యాన్సిల్ చేస్తే 4 7 4 5. సో 750 రూపీస్ ఒక్క డైనింగ్ టేబుల్ సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్ నెంబర్ 69. By selling 100 pencils, a shopkeeper gains the selling price of 20 pencils. His gain percent is. ఒక వ్యాపారి ఏం చేశాడు, 100 పెన్సిల్స్ అమ్మాడంట. అయితే అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాభం 20 పెన్సిల్స్ లాభం వచ్చింది. అయితే 20 పెన్సిల్స్ లాభం వచ్చిందంటే అతనికి పడిన కాస్ట్ ప్రైస్ 80 పెన్సిల్సే కదా. అతను ఈ 80 పెన్సిళ్ళని 100 రూపాయలకి అమ్మటం వల్ల 20 రూపాయల లాభం వచ్చినట్టు తీసుకోండి. సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది 20, కాస్ట్ ప్రైస్ 80 ఇంటూ 100. 21 24 4తోటి 25 సార్లు ఈజ్ ఈక్వల్ టు 25% అనేది ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 70. ఆన్ సెల్లింగ్ 17 balls at 720 rupees, there is a loss equal to the cost price of 5 balls. The cost price of a ball is. ఒక వ్యక్తి 17 బాల్స్ని 720 రూపాయలకి అమ్మాడు. అయితే అతనికి నష్టం వచ్చిందంట. ఎంత నష్టం అంటే బాల్స్ యొక్క 5 బాల్స్ కొన్న ధర నష్టంగా పొందాడు. అయితే ఒక్కొక్క బాల్ రేట్ ఎంతో అడుగుతున్నాడు. సో ఇది కూడా ముందు చేసిన మోడలే. సో రేట్ని ఇక్కడ రాసుకోండి 720. ఇక్కడ అమ్మేటప్పుడు ఎన్ని బాల్స్ అమ్మాడో చూడండి, 17 అన్నాడు కదా. సో దీన్ని సెల్లింగ్ ప్రైస్గా తీసుకోండి. ఇక్కడ లాస్ వచ్చింది. మనం ఇంతకు ముందు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్లోనే ప్రాఫిట్ వస్తే వస్తువుల్ని యాడ్ చేసాం. కాస్ట్ ప్రైస్ అనేది ప్రాఫిట్ వస్తే అంటే కొన్న వేళ లాభంగా వస్తే వస్తువులని ఏం చేసాం, యాడ్ చేసాం. కానీ ఇప్పుడు కొన్న వేళ నష్టంగా వచ్చింది కాబట్టి వస్తువుల్ని తీసివేయాలి. 5 నష్టంగా వచ్చింది, 5 బాల్స్ నష్టపోయాడు కాబట్టి దీంట్లోంచి 5 తీసేసేయండి, ఎంత 12 ఉంటుంది. సో ఇది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు చూడండి, 12 బాల్స్ 720కి కొని 17 బాల్స్ 720కి అమ్మాడు. అలాంటప్పుడు మరి 5 బాల్స్ నష్టమే కదా. అంటే అతను తక్కువ కొని ఎక్కువ అమ్మాడు. వస్తువులు ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ వస్తువులు కొనుక్కొని తక్కువ వస్తువులకి అమ్మాలి అదే రేటుకి. అలాంటప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో తక్కువ కొని ఎక్కువ అమ్మాడు కాబట్టి లాస్ వచ్చింది. అయితే చూడండి, 12 బాల్స్ 720 అయితే ఒక్కొక్క బాల్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. 720/12, 12 తోటి 12 6 కదా 72, 60 రూపాయలు. సో 60 రూపీస్ ఒక్కొక్క బాల్ రేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఏ వెండర్ లాసెస్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 ఆరెంజెస్ ఆన్ సెల్లింగ్ 36 ఆరెంజెస్. హిజ్ లాస్ పర్సెంట్ ఈజ్. ఒక వ్యాపారి 36 ఆరెంజ్లని అమ్మేటప్పుడు 4 ఆరెంజ్ల అమ్మకపు వెలకి సమానమైన రేటుని నష్టపోయాడంట. అయితే అతని నష్ట శాతం ఎంత. వ్యక్తికి
4 ఆరెంజెస్ నష్టం వచ్చినాయంటే అతను కొన్నదానికన్నా ఎక్కువ అమ్మేశాడు. 36 ఆరెంజ్లు కొనుక్కొని దానికంటే 4 ఎక్స్ట్రా అమ్మడం వల్ల ఆ 4 నష్టం వచ్చినాయి. సో చూడండి, 36ని సిపి అనుకుందాం, 36 ఆరెంజెస్ని. అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? మామూలుగా మనం అమ్మేటప్పుడు తక్కువ అమ్మితే లాభం వస్తుంది, కానీ ఎక్కువ అమ్మాడు అతను, 40 అమ్మాడు. సో దీనికంటే 4 ఎక్కువ అమ్మటం వల్ల ఆ 4 నష్టం వచ్చింది. ఇప్పుడు వీటి రేట్లు చూద్దాం. ఈ 36 ఆరెంజ్లు 40 రూపాయలకు కొని ఈ 40 ఆరెంజ్లు 40 రూపాయలకి అమ్మాడు. సో అందువల్ల అతనికి 4 ఆరెంజెస్ అనేవి నష్టం వచ్చినాయి. సో 4 బై నెక్స్ట్ 40 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 40 రూపీస్ ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే 10, 0 క్యాన్సిల్, 10% అనేది లాస్ అవుతుంది. Question number 72. A man buys 2 dozen bananas at 16 rupees per dozen. After selling 18 bananas at the rate of 12 rupees per dozen, the shopkeeper reduced the rate to 4 rupees per dozen. The percent loss is. ఒక వ్యక్తి ఏం చేశాడంటే 2 డజన్లు, ఒక్కొక్క డజన్ 16 రూపాయల చొప్పున 2 డజన్లు కొన్నాడంట. మరి అప్పుడు ఎంత కాస్ట్ ప్రైస్ అతనికి అయినా కొన్న వేల ఎంతో చూద్దాం. సో 2 డజన్లు అంటే 24 కదా, 24 బనానాస్, డజన్ 16 అంటే 2 డజన్లు ఎంత అవుతాయి? 32 రూపాయలు అవుతాయి. సో ఇది కాస్ట్ ప్రైస్ అన్నమాట. అయితే ఇప్పుడు అతను ఏం చేశాడు, అందులో ఈ 24లో 18 బనానాసు డజన్ 12 రూపాయల చొప్పున అమ్మాడు. డజన్ అంటే 12 బనానాసు 12 రూపాయలకి అమ్మితే ఒక్కొక్కటి రూపాయి పడినట్టు. సో ఒక్కొక్కటి 1 రూపీ అంటే 18 బనానాస్ ఎంత అవుతాయి? 18 రూపీసే కదా అయ్యేది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి? 6 ఉంటాయి. ఆ 6ని అతను ఎలా అమ్మాడంటే డజను 4 రూపాయల చొప్పున రేటు తగ్గించి అమ్మాడు. డజను 4 రూపాయలు అంటే, సో ఇక్కడ 6 అంటే అర డజన్ కదా. సో అర డజన్ ఎంత అంటే 4లో సగం, 2 రూపీస్. సో మొత్తాన్ని యాడ్ చేయండి, 18 + 2 అంటే 20. ఈ 20 రూపీస్ అనేది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్. అతను కొనేటప్పుడు 32 రూపాయలకు కొని, ఇది 2 డజన్లు, ఈ 2 యాడ్ చేస్తే 24. సో ఇది కూడా 24 అంటే 2 డజన్లే కదా. అమ్మేటప్పుడేమో 20 రూపాయలకి అమ్మాడు. మరి అతను లాస్ ఎంత అంటే 32లోంచి 20 తీసేస్తే 12 బై కాస్ట్ ప్రైస్ 32 ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే 4, 8, 4, 3. సో 3/8 అంటే 37.5% అనేది అతన్ని లాస్ అవుతుంది. లాస్ అనేది 37.5%. Question number 73. A man bought apples at the rate of 8 for 34 rupees and sold them at the rate of 12 for 57 rupees. How many apples should be sold to earn a net profit of 45 rupees? ఒక వ్యక్తి ఏం చేశాడంటే 8 యాపిల్స్ 34 రూపాయలకు కొని 12 యాపిల్స్ 57 రూపాయలకి అమ్మాడు. అయితే 45 రూపాయల లాభం రావాలంటే అతను ఎన్ని యాపిల్స్ అమ్మాలి అనేది క్వశ్చన్. సో ఇటువైపు కాస్ట్ ప్రైస్ చూద్దాం. 8 యాపిల్స్ వచ్చేసరికి 34 ఇచ్చాడు కదా. అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 12 యాపిల్స్ 57 రూపీస్ ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని చేద్దాం, సమానం చేయాలన్నమాట. ఇక్కడ 8 యాపిల్స్ 34 అంటే 12 ఎంత కొన్నాడో చూసుకోండి. సో 12 యాపిల్స్ ఎంత అయి ఉంటుందో చూసుకోండి. 4 చేత 4, 2, 4, 3, 2 తోటి 2 17, క్రాస్ మల్టిప్లై చేస్తే 17 3 51. సో 12 యాపిల్స్ 51కి కొని 12 యాపిల్స్ 57కి అమ్మితే అతనికి 6 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఎన్ని యాపిల్స్ మీద ప్రాఫిట్ వచ్చిందో చూడండి. 12 యాపిల్స్ అమ్మితే అతనికి 6 రూపాయలు లాభం వస్తుంది. అయితే 45 రూపాయలు లాభం రావాలంటే ఎన్ని అమ్మాలి? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 6 రూపీస్ అనేది 12 యాపిల్స్ మీద వస్తే 45 రూపీస్ అనేది ఎన్ని యాపిల్స్ మీద వస్తుంది? 6తో క్యాన్సిల్ చేస్తే 6 రెళ్ళు, 45 తోటి క్రాస్ మల్టిప్లై చేస్తే 45 రెళ్ళు 90. సో 90 యాపిల్స్ కనుక అతను అమ్మితే అతనికి 45 రూపాయల లాభం అనేది వస్తుంది.
Question number 74. Vinod makes a profit of 110 rupees if he sells a certain number of pencils he has at the price of 2.50 per pencil and incurs a loss of 55 rupees if he sells the same number of pencils for 1.75 per pencil. How many pencils does Vinod have? వినోద్ అనే వ్యక్తి ఒక్కొక్క పెన్సిల్ని ₹2.50కి అమ్మడం వల్ల అతనికి ₹110 ఓవరాల్గా ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే ₹1.75కి అమ్మడం వల్ల అతనికి ₹55 నష్టం అనేది వస్తుంది. ఇప్పుడు అతనికి లాభం రాలేదు, నష్టం రాలేదు అనుకుంటే మధ్యలో జీరో ఉంటుందన్నమాట. ఈ జీరో ఏంటంటే మామూలుగా అతను కొన్న రేటుకి అమ్మినట్టు, లాభం లేదు నష్టం లేదు అనుకున్నప్పుడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికేమో 110, ఇక్కడ నుంచి ఇక్కడికేమో 55. మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే ₹165 డిఫరెన్స్ ఉంది ఈ రెండింటి మధ్య. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత అంటే 0.75. సో ఆ పెన్సిల్స్ మొత్తాన్ని 75 పైసలకు కనుక అమ్మితే అతనికి వచ్చే డబ్బులు ₹165 అవుతుంది అనేది ఇప్పుడు మనం గమనించాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్కి సమానం అవ్వాలి. సో 75 పైసలు ఆ మొత్తాన్ని అమ్మితే 165 వస్తే మొత్తం అసలు ఎన్ని పెన్సిళ్ళు? సో ₹165 బై 75 పైసలు రాసామనుకోండి, మొత్తం అసలు ఎన్ని పెన్సిల్సో వస్తాయి. సో 165 దీన్ని 3/4గా రాయండి. 75 పైసలు అంటే 3/4 కదా. సో ఫ్రాక్షన్లో రివర్స్ అవుతుంది కాబట్టి 3తో క్యాన్సిల్ చేస్తే 3 5లు 3 5లు, ఈ 4 పైకి వెళ్తుంది, మల్టిప్లై చేస్తుంది. 55 4లు 220 పెన్సిల్స్ అనేవి అతని దగ్గర ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 75, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ వీడియోలో. రామ్ బాట్ 1600 eggs at 3.75 rupees a dozen. He sold 900 of them at 2 for 1 rupee and the remaining at 5 for 2 rupees. His percent gain or loss is? రామ్ అనే వ్యక్తి 1600 కోడిగుడ్లు కొన్నాడు. డజన్ వచ్చేసరికి ₹3.75. సో డజన్ అంటే 12 కదా, 12 వచ్చేసరికి 3.75 అయితే మొత్తం 1600 ఎంత రేట్ అయినాయో చూడండి. అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. సో దీన్ని 3.75ని మనం ఏం చేద్దామంటే 75 పైస్ కదా, దీన్ని 3/4 రాద్దాం. సో 3/4 అంటే 4 మూలు 12, 1 3 15/4 అవుతుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని నేను డైరెక్ట్గా 15/4గా రాస్తాను. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 4 3 4 400, 3తో 15 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 400 × 5/4, 4 చేత 100 టైమ్స్ ఈక్వల్ టు 500 రూపీస్. 1600 కోడిగుడ్లు అనేవి ₹500 అయినాయి. ఇదేంటంటే అది కాస్ట్ ప్రైస్. అయితే అతను 2 భాగాలుగా విడగొట్టేసి ఒక 900నేమో 2 గుడ్లు వచ్చేసరికి ₹1 చొప్పున అమ్మాడు. 2 గుడ్లు వచ్చేసరికి ₹1 అయితే మరి 900 గుడ్లు ఎంతకి అమ్మినట్టు? సో ₹450 అంతే కదా. 2 వచ్చేసరికి ₹1. సో దీంట్లో హాఫ్ అనమాట. సో 900లో హాఫ్ అంటే 450. అలాగే నెక్స్ట్ ఇంకొక పార్ట్ 900 అమ్మేస్తే ఇంకా 700 మిగులుతాయి కదా. అందులో 5 వచ్చేసరికి ఎంతకు అమ్మాడో చూడండి క్వశ్చన్లో, ₹2 అంట. 5 వచ్చేసరికి ₹2 అయితే 700 700 ఎంత? 5తో 140, 140 × 2 280 రూపీస్కి అమ్మాడు. 730 రూపీస్ అనేది అతనికి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి కాస్ట్ ప్రైస్ ఏమో 500, సెల్లింగ్ ప్రైస్ ఏమో 730. ప్రాఫిట్ ఎంత అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ 230 బై కాస్ట్ ప్రైస్ 500 × 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 5 చేత 5 4లు 5 6లు. సో 46% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.